యా, ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా, కొంచెం ఖచ్చితంగా ఇది వినండి. ఈ వీడియో స్కిప్గా ఉండి చూడండి మిత్రులారా, ఎందుకంటే ఈ టైటిల్ వినండి. చట్టసభలన్నీ ధనవంతులకైనా పేదలు ఉండద్దా? ఆలోచించండి సరే. భారత రాజకీయాల్లో ఇటీవల జరిగిన పరిణామాలు ఒక కీలకమైన సందేహాన్ని ముందుకు తెచ్చాయి. దేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక మైలురాయిగా విధించబడ్డ నారీ శక్తి వందన్ అధినియం బిల్లు పార్లమెంట్లో నిలిచిపోవడం, దాని వెంటనే డీలిమిటేషన్ ప్రక్రియ కూడా విరమించుకోవడం జరిగిపోయింది. అయితే దీని అమలును డీలిమిటేషన్ జనగణనతో ముడిపెట్టడంతో ప్రతిపక్షాలు సిద్ధాంతపర చిక్కుముడిగా భావించి వ్యతిరేకించడంతో అమలు దశలోనే నిలిచిపోయింది. భవిష్యత్తులో మహిళా బిల్లు పాస్ అయినా, డీలిమిటేషన్ జరిగినా నిజంగా పేదవాడి జీవితంలో ఏదైనా మార్పు వస్తుందా? ఇదే మనం మనస్ఫూర్తిగా అడగాల్సిన ప్రశ్న. ఓటు వేసే రోజున పేదవాడి విలువ దేశ భవిష్యత్తును నిర్ణయించేంత పెద్దదే, కానీ పాలనలో అతని స్థానం మాత్రం ఎందుకు కనిపించదు? సీట్లు పెరిగినా పోటీ చేసే శక్తి లేకపోతే పేదవాడికి ఒరిగేది ఏమిటి? ఈ రెండు సంస్కరణలు సోషల్ జస్టిస్ పాలసీలో కనిపించిన అమల్లో ఎలైట్ విస్తరణ లేదా రాజకీయ వారసులకే పరిమితంగా మారే ప్రమాదం ఉంది. వ్యవస్థలు మారకపోతే పేదవాళ్ళు ఓటరుగా మాత్రమే మిగిలిపోతారా? పేద మహిళలకు టికెట్ రాకపోతే ఈ రిజర్వేషన్ అర్థమేమిటి? డీలిమిటేషన్లో సీట్లు పెరిగినా ఆ సంఖ్యల విలువ ఏమిటి? దేశం పేదలది, మరి చట్టసభలు? క్వశ్చన్ మార్క్. ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ మిత్రులారా. నిజంగా ఓటర్లు, నేనేమంటా అంటే ఓటర్లు ఓటు మాత్రం వేస్తాను. ఓటర్లు ఓనర్లు కావాలి, ఓటర్లు పాలకులు కావాలి, ఆ పాలకులు ప్రజలకు జీతగాల్లా కావాలి. కానీ చట్టసభల్లో వెళ్ళాలంటే భయం వేస్తాను ఓటర్లకి. అయ్యో డబ్బు లేదు కదా, నా ఎదుటిన్న వ్యక్తి కట్టలు కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమైంది కదా, నాకు మంచి నాలెడ్జ్ ఉంది, నాకు మంచి జ్ఞానం ఉంది, చాలా బాగా మాట్లాడగలుగుతా, నేను నిలబడాలి. ఏదో నామకి వేస్తే 2-3 లక్షలు దగ్గర పెట్టుకున్నా, మరి నేను నిలబడాలని ఒక ఆసక్తి ఉంది. అలాంటి వ్యక్తులు నిలబడతారా? పోని ధైర్యంగా నిలబడితే అలాంటి వ్యక్తుల్ని పబ్లిక్ గెలిపిస్తారా? గెలిపించరు. డబ్బు కావాలి. అందుకే డబ్బు చుట్టూన్న గబ్బు రాజకీయాలు అంటారు. నేను ఒక భూమి తన చుట్టూ తాను చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేదాన్ని ఏమంటారంటే భూ పరిభ్రమణం అంటారు. అదేవిధంగా రాజకీయ నాయకులు వారి చుట్టూ వాళ్ళు తిరుగుతూ ప్రజల చుట్టూ తిరగడాన్ని రాజకీయ పరిభ్రమణం అంటారు. మొత్తం పరిభ్రమణం ఇది. అంటే వీళ్ళది ఏమవుతుంది? డబ్బు చుట్టూ తిరిగే గబ్బు రాజకీయాలు వీళ్ళవి. వాళ్ళు పరిభ్రమిస్తాను తప్ప ప్రతిబింబించట్లేదు. ఓటు వేయడానికే ఓటర్ పనికేస్తాడు. ఒక ఓటర్ చట్టసభల్లో వెళ్ళి మాట్లాడడానికి పనికేస్తలేడు. దానికి కారణం ఎవరు? రాజకీయ నాయకులదా, పబ్లిక్దా? నీ ముందు ఒక అవినీతి పరుడు నిలబడ్డాడు, నీ ముందు ఒక దుర్మార్గుడు నిలబడ్డాడు, నీ ముందు ఒక పనికిరాని ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఒకవైపు నీ ముందు ఒక నిజాయితీపరుడు, చదువుకున్న వ్యక్తి, చట్టసభలో వెళ్ళాలి, ప్రశ్నించాలి, పోరాటం చేయాలనే వ్యక్తి నిలబడ్డాడు. ఎవరికి నీ ఓటు అని డిసైడ్ చేస్తే 99% మహిళలు, పురుషులు, స్త్రీలు, రైతులు, సంఘాలు అందరూ కూడా అవినీతి పరుగే ఓటేస్తారు. ఓటేసిన తర్వాత గెలిపించిన తర్వాత అభివృద్ధి ఏది 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 అని ప్రశ్నిస్తారు. అభివృద్ధి ఉంటుందా? ఉంటుందండి అభివృద్ధి? ఉండదు. అందుకే బరాబర్ కవిత్వం రాసిన ఓటు వేశాను ఇంటికి వచ్చాను తీరా చూశాను ముక్క లేదు సుక్క లేదు, మొదటి పేరు ఉంటుంది. ఓటు వేశాను ఇంటికి వచ్చాను తీరా చూశాను ముక్క లేదు సుక్క లేదు. ఇక ఓటు వేసినాక నీకు ముక్కు ఇచ్చినోడేవాడు, సుక్కు ఇస్తాడేవాడు? అర్థమైందా? ఓటు వేశాను ఇంటికి వచ్చాను తీరా చూశాను ముక్కలేదు సుక్కలేదు. ఎవరికి చెప్పాను, ఏమని చెప్పాను, ఎందుకు చెప్పాను, ఎలా చెప్పాను, ఎవరిని అడగాను, ఎందుకు అడగను, ఎలా అడగాను? కోల్పోయాను, అన్ని కోల్పోయాను. కోల్పోయాక నాకు దొరికింది ఏంటంటే చిప్ప దొరికింది. అవును కదా? కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేయండి. ఓటు వేసే వ్యక్తి ఓటర్ ఖచ్చితంగా మారాల్సిందే. ఓటర్ మారకపోతే వ్యవస్థ మారదు. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రభంజనం. ఈ ప్రభంజనాన్ని మనం సృష్టించాలి అంటే నేను మారాలి, నువ్వు మారాలి. అరే అమ్ముడు పోతాను అందరికి ఇదే మాట మాట్లాడతారు. మరి అమ్ముడు పోయేది ఎవరు? మనమే కదా. మరి మనం అమ్ముడు పోకుండా నిజాయితీలో ఓటేస్తే మరి చట్టసభలో ధనవంతులకు బదులు పేదలకు మనం ఉంటాం కదా. వ్యవస్థలు మారకపోతే పేదవాళ్ళు ఓటర్గా మాత్రం మిగిలిపోతారా?
పేద మహిళలకు టికెట్ రాకపోతే ఈ రిజర్వేషన్ అర్థం ఏంటి? డీలిమిటేషన్లో సీట్లు పెరిగిన ఆ సంఖ్యల విలువ ఏమిటి? దేశం పేదది, మరి చట్టసభలు ఎవరి చెప్పండి. లోక్సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. దేశవ్యాప్తంగా అసెంబ్లీ సభ్యులు సుమారు 4100 పైగా ఉన్నారు. డీలిమిటేషన్ తర్వాత లోక్సభ సీట్లు దాదాపు 850 మందికి పెరిగే అవకాశం, అసెంబ్లీ స్థానాలు 6000 వరకు పెరిగే అవకాశం. అంటే ప్రజాస్వామ్యంలో సీట్లు పెరుగుతున్నాయి, కానీ దాని తగ్గట్టుగా సమానత ప్రాధాన్యత కూడా పెరుగుతుందా? ఎగ్జాక్ట్ సూపర్ క్వశ్చన్. సీట్లు పెరుగుతున్నాయి, అర్థమైందా? సీట్లు పెరుగుతున్నాయి కానీ భవిష్యత్తు మారుతుందా? సీట్లు పెరుగుతున్నాయి, చట్టసభల్లో యువతి యువకులు చదువుకున్న వెళ్తాలా? సీట్లు పెరుగుతున్నాయి, ఈ పెరుగుతున్న సీట్ల కొలది ఎవరు వెళ్తారు చట్టసభల్లో? రేయ్, నేను ఇక్కడ పోటీ చేస్తాను భయ్, నువ్వు వెళ్ళి పక్క నియోజక పోటీ అని ఇప్పుడే వాళ్ళ రాజకీయ వారసుల్ని మొత్తం ప్రకటించుకుంటానమాట. ఈ నియోజకవర్గం నాది, ఈ పక్కది నువ్వు తీసుకో అంటే ఏంది? వారసత్వం అంటే వారసత్వ రాజకీయాలు పెంపొందిస్తాను, తరతరాలుగా బతికే డబ్బును సంపాదించుకుంటాను. అందుకే నేను వారసత్వం కాదు క్రూరసత్వం అనే ఒక కవిత్వం రాసా. వస్తాడు తనయుడు, ఇస్తాడు మందు, చూస్తాడు నీ వైపు, తీసుకో బీరు కాసుకో అని ఇలాంటి మాయమాటలు చెప్పేసి మొత్తానికి మొత్తం ఆయన వారసుడు రాజకీయాల్లో వస్తాడు. ఆ వారసత్వం కాదు క్రూరసత్వం, దీనివల్ల సమాజం మారదని చెప్పా. 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని పరిపాలించింది ఈ వారసత్వాలు కావా? 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది వారసులు కాదా? చెప్పండి. ఈ వారసత్వ రాజకీయ తెలంగాణ రాష్ట్రం ఒరిగిందా? ఏపీలో వారస రాజకీయాలు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ పరిపాలిస్తే చంద్రబాబు నాయుడు వాళ్ళ లోకేష్ పరిపాలించాలి, ఎన్టీఆర్ పరిపాలించాలి, తర్వాత ఎన్టీఆర్ రామారావు పరిపాలించాలి, చంద్రబాబు నాయుడు లోకేష్. అది వారసత్వం ఏపీకి. రాజశేఖర రెడ్డి జగన్ అది వారసత్వం. అంటే ఈ 5 తప్ప, అంటే వీళ్ళు తప్ప మూడో వ్యక్తి అక్కడ ఎందుకు రావట్లేదు? వస్తే కేసులు. తెలంగాణలో చూసుకుంటే కనుక కేసీఆర్ వాళ్ళ కుటుంబం వారసత్వం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వీళ్ళ చుట్టూ కంచుకొడగ రెడ్డి వర్గం అంటే వారసత్వం. అంటే వీళ్ళలో భవిష్యత్తు మారదు. సీట్లు పెరిగినా సమానత్వం రాదని చెప్తున్నాడు. నివేదిక ప్రకారం సుమారు 85 నుండి 90% ఎంపీలు కోటీశ్వరులు. అర్థమైందా? నివేదిక ప్రకారం, ఏ నివేదిక? అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం అట సుమారు 85% నుండి 90% ఎంపీలు కోటీశ్వరులాట. నేను చెప్తున్న మాట కాదు, వాళ్ళ సగటు ఆస్తి కోట్లలో. అదే పేద వర్గాలకు చెందిన ఎంపీలు దాదాపు ఒక్కరు కూడా లేరు. కేవలం గణాంకం కాదు, ఇది ప్రజాస్వామ్య నిర్మాణంలో ఉన్న లోపాలని బహిర్గతం చేస్తుంది. దేశ జనాభాలో పేదల శాతం 60 నుంచి 70%, కానీ పార్లమెంట్లో పేద నిరుపేద వాళ్ళ శాతం 0. మధ్యతరగతి జనాభా 20 నుంచి 30%, వాళ్ళ ప్రాతినిధ్యం 10% మాత్రమే. ధనవంతుల జనాభా 5 నుండి 10% కాగా వాళ్ళ ప్రాతినిధ్యం మాత్రం 90%. బాగా లాజిక్ వినండి, ఇట్లా క్లియర్ అవుతా. ఇక్కడ వినండి, ధనవంతుల జనాభా 5 నుండి 10% ఉంటుంది, కాగా వాళ్ళ ప్రాతినిధ్యం 90% ఉంటుందట. ఒక వార్త వచ్చింది, ఈ దేశంలో అత్యున్నతమైన వాళ్ళు, పెద్ద పెద్ద బడా లీడర్లు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప కోటీశ్వరులు జస్ట్ 1%. కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు 100% వాళ్ళు చేరమని అవుతారు. 1% పేదవాళ్ళు 1% ధనవంతులు 100% దోసుకెళ్తారు. మిగతా 99% పేదవాళ్ళు 1% కూడా పదవుల్ని అనుభవిస్తలేరు. ట్రూత్ ఇది. భారతదేశం పేరుకు మాత్రం పేదలది, అత్యున్నతమైన స్థానమైన పార్లమెంట్ మాత్రం ధనవంతులదే. కఠోర సత్యాన్ని తెలుపుతున్నాయి. భారతదేశం పేరుకే పేదల దేశం. మీరు గూగుల్ సెర్చ్లో స్టడీ చేయండి. ఆకలితో అలమటించే వారి సంఖ్య ఎంతని చార్జిపిని అడగండి. 40 లక్షల మంది బయటికి వెళ్తారు, ఇయర్ కాదు రోజుకు. ఆహారం దొరకక చనిపోతాను వాళ్ళు. అర్థమైందా? ఆహారం దొరకక చనిపోతాను. ఎంత సిగ్గుచేయటం. ఇందరు ఎంపీలు, ఇందరు ఎమ్మెల్యేలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ కబ్జాలు, చట్టసభలు, పార్లమెంట్లు, అసెంబ్లీలు ప్రశ్నించడం, పోరాటం చేయడం. ఒక పేదవాడి ఆకలి తీర్చట్లేదు. ఇకపోతే వైద్యం పేదవాళ్ళకు కూడా అందదు. ఈ ఎంపీలు హాస్పిటల్, ఈ మంత్రులు ఏముంటాయి? స్కూళ్ళు, కాలేజీలు. దీంట్లో పేదవాళ్ళు చదువుతారా? చదవరు. సరైన వీళ్ళ డబ్బంతా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది.
కాబట్టి ఒకటి రాశా, నేను గతంలో ఒక ఆర్టికల్ రాశా, కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ విద్య, ఒకవైపు కార్పొరేట్ వైద్యం, ఒకవైపు కార్పొరేట్ విద్య. ఈ వైద్యం విద్య ఉండడానికి కారణం ఏంటంటే కార్పొరేట్ పాలిటిక్స్ కూడా కార్పొరేట్ స్థాయిలో వెళ్ళిపోయింది. అందుకే కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ పాలిటిక్స్ మొత్తం కార్పొరేట్ చేతిలో ఖజానాలు మొత్తం నింపుకోవడానికి బంద్ అయిపోయినాయి. వాళ్ళు అంత కార్పొరేట్ చేతిలో వెళ్ళిపోయింది. అందుకే కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ పాలిటిక్స్ మొత్తం కరప్షన్. ఇంతకంటే ఎక్కువ చెప్పాను. భారతదేశంలో ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. లోక్సభలో దాదాపు 85%, 90% ఎంపీలు కోటీశ్వర్లు. సగటు ఎంపీ ఆస్తి కోట్ల రూపాయలు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన ఖర్చు కోట్లలో ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి తక్కువ 25-30 కోట్లు, అసెంబ్లీలో 10 కోట్లు 15 కోట్లు అవుతుంది. ఇది అధికారికంగా చెప్పండి, దానికంటే ఎక్కువ ఉండొచ్చు. ఈ పరిస్థితిలో ఒక పేదవాడు పోటీ చేయడం సాధ్యమా మరి? ఇది తక్కువ. ఒక జెడ్పీటీసీ 20 కోట్లు ఖర్చు పెడతాడు, ఎమ్మెల్యే 100 కోట్లు, ఎంపీ 1000 కోట్లు ఖర్చు పెడతాడు. అంత ఖర్చు వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కడా? వీళ్ళ డబ్బు ఉన్నప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిద్రపోతుందని అన్న. ఎలక్షన్ కమిషన్ కలెక్షన్ కమిషన్ అయిపోయింది చెప్పా. ఈ చట్టసభలు, ఈ పార్లమెంట్లు, ఈ రాజ్యాంగం దేనికి ఉపయోగపడుతుంది? వీళ్ళని ఎందుకు శిక్షించట్లేదు? క్లియర్ కదా, సూర్యుని సృష్టిని చెప్పట్లేదు కదా, నిజాలే మాట్లాడుతున్నావు కదా. ఇన్ని కోట్లు పెట్టి వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏం చేస్తాను? వాళ్ళు సమాజాన్ని మారుస్తారా? సమానత్వం గీతలు ఎక్కడ? ఈ బిల్లులో ఒక రాజకీయ ఆయుధంగా కూడా మారచ్చు. మహిళల హక్కుల పేరుతో, ప్రాంతీయ సమాతుల్యత పేరుతో ఎలక్షన్ నిర్మించడం సులభం. కానీ పేద మహిళల జీవితంలో మార్పు వస్తుందా? పేద కుటుంబం నుంచి నాయకత్వం వస్తుందా? సమాధానం ప్రస్తుతం స్పష్టంగా లేదు. ముందుకెళ్ళాలంటే నిర్మాణ మార్పులు లేకపోతే ప్రయోజనం లేదు. ఈ పరిస్థితి మాత్రమే ఎన్నికల ఖర్చులను గణనీయంగా తగ్గించాలి, పబ్లిక్ ఫండింగ్ తీసుకురావాలి, కొత్త అభ్యర్థులకు అవకాశాలు ఇవ్వాలి, ఆర్థికంగా బలహీన వర్గాల ప్రాతినిధ్యంపై చర్చలు ప్రారంభించాలి. డీలిమిటేషన్ పేరుతో నియోజకవర్గాల గీతలను మార్చడమే కాదు, దేశ సమగ్రతను దెబ్బతీయని రీతిలో సమానత్వ గీతలను గీయాలి. లేదంటే సీట్లు పెడతాయి కానీ సామాన్య స్థాయి మాత్రం అక్కడే ఉండిపోతుంది. ఒక పని చేయండి, సింపుల్ చెప్పాలంటే ఒక చట్టం తీసుకురండి. నంబర్ 1, ఎన్నికల్లో ఈ వారసత్వాన్ని బ్యాన్ చేస్తున్నాను ప్రకటించండి. ప్రజలారా, ఈ విషయం మనం ఉద్యమం చేయాలి. వారసత్వ రాజకీయాలు అస్సలు రాకూడదు. నంబర్ 1. నంబర్ 2, ఒకసారి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రి గెలిచిన తర్వాత 5 సంవత్సరాల పరిపాలన తర్వాత మళ్ళీ ఒకసారి పోటీ చేయడం అర్హుడు. మళ్ళీ పోటీ చేయద్దు. ఈ చట్టం తీసుకురండి బరాబర్. మళ్ళీ వాళ్ళు పోటీ చేయద్దు. వాళ్ళ వారసులు రావద్దు, మళ్ళీ వాళ్ళు పోటీ చేయదు. రేపటి రోజు సూర్యన పోటీ చేసి ఒకటిసారి చేయాలి, మళ్ళీ 2సారి చేయద్దు. 2సారి చేస్తే ఏమొస్తుంది? గర్వం వస్తుంది. గర్వం తలనెక్కుతుంది. మళ్ళీ స్కామ్ చేస్తాం. 2సారి పోటీ చేయద్దు. వారసులు రావద్దు, 2సారి పోటీ చేయద్దు. కొత్త వాళ్ళకి అవకాశాలు. ఈ చట్టం పార్లమెంట్ ప్రవేశపెట్టండి. అరే సీట్లు పెరుగుతున్నాయి. ఒక పేదవాడి పోటీ చేయడం భయపడతాడు, ఒక సామాన్యుడు నిలబడడానికి భయపడతాడు. వాళ్ళని ఢీకొట్టంగా ఈ పోలీసులు వాళ్ళకే సపోర్ట్, ఈ చట్టాలు వాళ్ళకే సపోర్ట్. మరి ఎట్లా నిలబడేది? ప్రజాస్వామ్యం ఎవరిది? పబ్లిక్ది. ఓవైపు ఈ మొత్తం చర్చ చివరకు ఒకే ప్రశ్న దారితీస్తుంది. ప్రజాస్వామ్యం నిజంగా ప్రజలదేనా లేక సంపన్న వర్గాలదా? భారతదేశంలో పేదవాడు ఓటు వేస్తాడు కానీ పాలనలో ధనవంతుడు కూర్చుంటాడు. ట్రూత్. భారతదేశంలో పేదవాడు ఓటేస్తాడు, పాలనలో ధనవంతుడు ఉంటాడు. ఈ అసమానత కొనసాగితే ప్రజాస్వామ్యం తన ఆశలు అర్థాన్ని కోల్పోతుంది. మహిళా బిల్లు, డీలిమిటేషన్ 2 అవసరమైన సంస్కరణలే కానీ అవి సమానత్వాన్ని తీసుకురావాలంటే రాజకీయ వ్యవస్థ నిర్మాణం మారాలి. డీలిమిటేషన్ ఒక అవకాశం, మహిళా రిజర్వేషన్ ఒక అవసరం. కానీ ఇవి 2 కలిపి ఒకే ప్రశ్న సమాధానం ఇవ్వాలి. ప్రజాస్వామ్యం అందరిది అయితే చట్టసభలు కూడా అందరివే కావాలి. ఎస్ ట్రూత్. మహిళా బిల్లు వచ్చినా, డీలిమిటేషన్ జరిగినా పేదవాడి జీవితం మార్పు, అది పూర్తిగా ప్రజాస్వామ్యం కాదు. నేను క్లియర్గా చెప్పా, దెర్ ఈజ్ నో డెమోక్రసీ, ఇట్ ఈస్ మనీక్రసీ. దెర్ ఈజ్ నో డెమోక్రసీ, ఇట్ ఈస్ మనీక్రసీ. ప్రజాస్వామ్యం కాదు, డబ్బు స్వామ్యం. అందుకే డబ్బు చుట్టూ తిరుగుతున్న గబ్బు రాజకీయాలన్న. ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఇట్స్ కాల్డ్ డెమోక్రసీ. అబ్రహాం లింకన్ చెప్పాడు. బట్ వాట్ ఈస్ సూరన సేస్? ఫర్ ది మనీ, ఆఫ్ ది మనీ, బై ది మనీ, ఇట్స్ కాల్డ్ మనీక్రసీ, నాట్ డెమోక్రసీ. డబ్బు స్వామ్యం కాదు, ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం కాదు, డబ్బు స్వామ్యం. డెమోక్రసీ కాదు, మనీక్రసీ. అబ్రహాం లింకన్ చెప్పింది నిజంగా అమల్లో ఉంటే ఈ దేశంలో చట్టసభలో, పార్లమెంట్లో, అసెంబ్లీలో వెళ్ళేది ముమ్మారికి యువకులే, పేదవాళ్ళు వెళ్తారు. కానీ సూరన్న చెప్పినట్టు నిజంగా మనీక్రసీ ఉంది కాబట్టి ఫర్ ది మనీ, డబ్బు లేకుండా రాజకీయాలు చేయలేదు. బై ది మనీ, డబ్బుతో కొనుక్కుండా రాజకీయాలు చేయలేదు. ఆఫ్ ది మనీ, డబ్బు ఇవ్వకుండా గెలవలేరు.
వీళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళ చట్టసభని మార్చేది, వీళ్ళ మన వ్యవస్థని మార్చేది. నోట్ దిస్ పాయింట్. ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్పారు మిత్రులారా? మీరు ఏ ఛానల్ చూసుకోండి, ఇంతకంటే గొప్పగా చిటికే చెప్తున్నా ఎవరు చెప్పారు డబ్బు క్లాస్ గురించి నేను చెప్తున్నా. దయచేసి షేర్ చేయండి మిత్రులారా.